నమస్తే, దిస్ ఇస్ మహిజా. వెల్కమ్ టు వైకే టీవీ. మనం ఈ రోజు టాపిక్ లో అడవి ఏనుగులు పంటను ధ్వంసం చేయటం విన్నాం. అడవి పందుల బెడద చాలా ప్రాంతాల్లో ఉంటుంది, కానీ అడవి ఆవులు పొలాలలోకి దండెత్తి పంటల్ని వేళ్లతో సహా పెకిలించి వేయటం ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిసరాల్లో ఉంది. అక్కడి లంక భూముల్లో అడవి ఆవులు స్వైర విహారం చేస్తూ సుబాబుల్, జామాయిల్ కూరగాయల తోటలను భారీగా ధ్వంసం చేస్తున్నాయి. ఒకప్పుడు ఇవి లంకల్లోని మేతను తినేవి. ఇప్పుడు ఆ ప్రాంతంలో రైతులు సుబాబుల్ సాగు చేస్తుండటంతో అడవి ఆవులు ఆ పంటలను నాశనం చేస్తున్నాయి. దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. నందిగామ, చంద్రలపాడు మండలాల పరిధిలోని కృష్ణానదీ తీర ప్రాంతంలో అడవి ఆవుల సంచారం ఎక్కువగా ఉంది. సుబాబుల్ మొక్కలను నారుదశ నుంచే పాడు చేస్తున్నాయి అడవి ఆవులు. ఒక్కో మందలో 70 నుంచి 100కు పైనే, మొత్తంగా 1000 నుంచి 1200 వరకు అడవి ఆవులు ఉంటాయని అంచనా. కొన్నేళ్ల కిందటి వరకు ఏడాదిలో 365 రోజులు పచ్చగడ్డితో అలరారిన ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు, పల్నాడు జిల్లా క్రోసూరు, అచ్చంపేట మండల పరిధిలోని తీర గ్రామాల లంక భూములుగా 5 ఏళ్లుగా ఆవులకు మేత కరువైంది. దీంతో ఆవుల మందలు బయటకు వచ్చి పగటిపూట తోటల్లో ఉంటున్నాయి. సాయంత్రం గడ్డి వెతుక్కుంటూ అడ్డొచ్చిన పంటల్ని తొక్కేస్తున్నాయి. తెల్లారేసరికి మళ్లీ తోటల్లోకి చేరుతున్నాయి. ఆకలికి తట్టుకోలేక సుబాబుల్, జామాయిల్ చెట్ల బెరడును తింటున్నాయి. మేత కోసం పొలాల్లోకి వస్తున్నాయి. పంటల్ని నేలమట్టం చేస్తున్నాయి. తోలేందుకు ప్రయత్నించే రైతులపైన దాడికి దిగుతున్నాయి. ఇక ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిసరాల్లోని లంక భూముల్లో అడవి ఆవుల వల్ల జరుగుతున్న పంట నష్టం గురించి స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. అడవి ఆవుల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. తర్వాత కలెక్టర్ లక్ష్మీషా ఆ ప్రాంతానికి వచ్చి డ్రోన్ల ద్వారా అడవి ఆవులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ ఆవులను గోశాలకు తరలించే ప్రయత్నాలు చేశారు. కానీ సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. ఇక రాత్రిపూట గుంపులుగా వస్తున్న ఈ ఆవులు పంటను తొక్కేసి తిని భారీ నష్టం కలిగిస్తుండటంతో రైతులు కంటి మీద కునుకు లేకుండా పనైంది. ప్రస్తుతం నందిగామ ప్రాంతంలో అడవి ఆవుల వల్ల సుబాబుల్ తోటల సాగు ప్రశ్నార్థకంగా మారి రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశాన్ని గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ కుమార్. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా సంబంధించి నందిగామ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో సాగు చేస్తున్నటువంటి సుబాబులు కావచ్చు, అదేవిధంగా జామ, ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటల్ని అడవి ఆవులు అయితే మాత్రం నాశనం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇది గత కొంతకాలంగా అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితి అని చెప్పాలి. అంటే అడవి ఆవులు గుంపులుగా ఏర్పడి అవి ఈ పంటల మీద దాడి చేయటం, ఏదైతే మేత కోసం అని వస్తూ ఉండేవి. ఒకప్పుడు చూసుకుంటే లంకల్లో ఉన్నటువంటి మేత ఏవైతే ఉందో ఆ మేతని మేసేందుకు అయితే మాత్రం ఈ ఆవులు గుంపులుగా వచ్చేవి. మేత తినేసి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయాయి. అయితే ఇప్పుడు ఏదైతే సుబాబులు పంటని, అదే విధంగా జామ రైతులు జామ పంటని, వివిధ రకాల పంటల్ని సాగు చేస్తున్న నేపథ్యంలో అవన్నీ వచ్చి ఇవి ఈ పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను నాశనం చేయటం అనేది ప్రస్తుతం రైతులకైతే మాత్రం కంటికి కునుకు లేకుండా చేస్తుందని చెప్పాలి. ఈ విషయమై నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూడా అసెంబ్లీలో ఈ విషయం ఏదైతే ఉందో దాన్ని అయితే లేవనెత్తారు. ఈ సమస్యని పరిష్కరించాలని కూడా కోరిన పరిస్థితుంది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా సంబంధించి లక్ష్మీశా కూడా, అంటే కలెక్టర్ లక్ష్మీశా కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆయన పర్యటనలు చేసి దానికి సంబంధించిన సమస్యను అయితే మాత్రం తెలుసుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఈ సమస్య అయితే తీరలేదని చెప్పాలి. రాత్రిపూటలు కూడా ఇవి గుంపులుగా సంచరించడం, అదేవిధంగా పంటల మీద అయితే దాడి చేయటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులు కూడా పలుమార్లు వీటి మీద దాడి చేసిన పరిస్థితి ఉంది. అయితే అవి ఎదురు దాడి చేసి రైతులనే భయ ఆందోళనకి లోనయ్యేటట్టు చేసిన పరిస్థితి ఉంది. దీని మీద అంటే ఇప్పటికే నందిగామ, చంద్రలపాడు మండలాల పరిధిలోని కృష్ణా నదీ తీర ప్రాంతం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడవి ఆవుల సంచారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సుబాబుల మొక్కలను ఏదైతే నారు దశ నుంచే ఇవి పాడు చేస్తున్నాయని చెప్పాలి. దీనివల్ల పెద్ద ఎత్తున అయితే మాత్రం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా దీని మీద ఏదైతే అడవి ఆవు చేతుల్లో నష్టపోతున్న పంట ఏదైతే ఉందో కొన్ని హెక్టార్ల వరకు ఉంటుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిలో కల్పించుకుని, అంటే అడవి ఆవులకు సంబంధించి అంటే అటవీ శాఖ అధికారులు దీని మీద ప్రధానంగా
కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికే రైతులు మొరపెట్టుకున్నారు. ఈ ఇబ్బంది నుంచి తొలగించమని కూడా మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా దీన్ని సాల్వ్ చేయడంలో అయితే మాత్రం అధికారులైతే మాత్రం కొంచెం నత్తనడకన సాగుతున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యను చేయాలన్న నేపథ్యంలో వాటిని ఇంకెక్కడికైనా తరలించాలి అన్న ఉద్దేశం అయితే కనిపించింది. అయినప్పటికీ అది పూర్తి స్థాయిలో అయితే మాత్రం పరిష్కారం కాలేదని చెప్పాలి మయ్య. రైట్ కుమార్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి రమేష్ బాబు రైతు, అదేవిధంగా వాసుదేవరావు సామాజిక కార్యకర్త ఈరోజు మనతో డిస్కషన్లో పాల్గొంటారు. నమస్తే అండి, వెల్కమ్ టు వైకేటీవీ మనం కార్యక్రమం. ముందుగా రమేష్ బాబు గారు, మీరు చెప్పండి, ఒక రైతుగా ఈ అడవి ఆవుల సమస్య ఎలా ఉంటుంది, దానికి మీరు ఎటువంటి పరిష్కారం ఆశిస్తున్నారు? ఈ రైతు అడవి ఆవుల సమస్య గురించి చెప్పే ముందు నందిగామ నియోజకవర్గం గురించి మీకు తెలియచేయాలి. ఈ నందిగామ నియోజకవర్గం చుట్టూ కూడాను, హలో వినపడుతుందండి సార్? చెప్పండి, వినిపిస్తుందండి. నందిగామ నియోజకవర్గం, జగ్గైపేట నియోజకవర్గం చుట్టూ కూడాను మునేరు, పాలేరు, కృష్ణా నది 3 నదులు ఉన్నాయి. వాటర్ రిసోర్సెస్, అద్భుతమైన నల్లరేగడి నేలలు ఉన్నాయి. గత 30 ఏళ్ల క్రితం నుంచి ప్రతి మిర్చి ఇక్కడ సాగు చేయటంలో చాలా రైతులు నిష్ణాతులు. అయితే ఆ క్రమంలో నష్టాలు వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దానితో విసుగు చెందిన రైతులు ఈ సుబాబుల పంటను సాగు చేయటం మొదలుపెట్టారు. ఆ సుబాబుల వల్ల ఎంతో కొంత జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్న క్రమంలో మాకు ఏ దిక్కు మొక్కు లేక ఆ సుబాబులు వేసుకున్నారండి. ఇప్పుడు అదే క్రమంలో ఇప్పుడు ఇంకొక ఆపద వచ్చి పడింది. అదేమిటంటే ఈ అడవి ఆవులు. ఈ అడవి ఆవులు అసలు ఎలా వచ్చాయి అంటే, ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఎవరైతే దాదాపుగా 20-30 గ్రామాలు ఉన్నాయి నదీ పరివాహక ప్రాంతంలో. ఈ దీంట్లో ఉన్న రైతులు ఆవుల్ని లంకల భూములే ఉంటాయి, అక్కడ గ్రాస్ ఎక్కువగా ఉంటుంది, వాటిని తోలేవారు. అయితే అవి నైట్ పూట కూడా అక్కడే ఉండేవి, కొన్ని ఇంటికి వచ్చేవి. ఆ క్రమంలో కొన్ని అక్కడే ఉండిపోయి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి గత 20 ఏళ్ల నుండి. ఆ ఒక్క ఆవుల 10 ఆవులైనవి, 10 ఆవులల్లో 20 ఆవులైనవి, 20 ఆవులలో ఇవాళ 1000 ఆవులు అయినాయండి. ఈ 1000 ఆవులు కూడా ఒక స్కాటర్ అయిపోయినాయి అన్ని గ్రామాలకి కూడా. ఈచ్ గ్రూప్ కంటైన్ 50 కౌస్ అండి, ఒక గ్రూపులుగా తయారైపోయి అన్ని గ్రామాలలోనూ ఉన్నటువంటి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రతి మిర్చి, మొక్కజొన్న, ప్యాడీ, అలాగే సుబాబులు కూడా వాటిని సర్వనాశనం చేస్తున్నాయి. ఈ 50 ఆవులు ఒకేసారి వచ్చేస్తాయి. అది పొలం మొత్తం కూడాను అటు ఇటు తిరగటం ఇష్టం వచ్చినట్టుగా తిరిగి, పాప అవి జంతువులు కదా, వాటికేం తెలుసండి. వాటితోటి విపరీతమైన రైతులకి నష్టం వచ్చింది. వాటి కాపలా కోసము రైతులు రాత్రి పూట కూడా పొలాలు వెళ్ళి కాపలాగా ఉంటున్నారు. పగలపూటేమో శ్రమ, పొలంలో శ్రమ, రాత్రిపూటేమో కంటికి కునుకు లేకుండా వాటితోటి కాపలా. కొంతమంది రైతులు చుట్టూ కూడా ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ వేసినప్పటికీ కూడాను ఈ అడవి ఆవుల ధాటికి అవి తట్టుకోలేకపోతున్నాయి. రైతులు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కావటం లేదు. ఓకే రైట్, అంటే ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఈ అంశానికి సంబంధించి మనతో సామాజిక కార్యకర్త వాసుదేవరావు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్, ఈ సమస్యకి అంటే ఒక మనిషికి ఎంత రైట్ ఉందో ఒక పశుపక్షాదులు కూడా అంతే రైట్ ఉంది ఈ భూమి మీద ఉండటానికి. మరి అలాంటి సమయంలో ఇవి పంటలకి నష్టం కలిగిస్తున్నప్పుడు కానివ్వండి, రైతుల మీద దాడి చేస్తున్నప్పుడు కానివ్వండి, ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? సార్, ఫోన్ మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయరా? సార్, వాసుదేవరావు గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయరా? వాయిస్ వినిపించట్లేదు. వాసుదేవరావు గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయరా? వాయిస్ వినిపించట్లేదు, మ్యూట్లో ఉంది మీ ఫోను, ఒకసారి అన్మ్యూట్ చేయండి.
సార్ వినిపించట్లేదు. ఒకసారి మ్యూట్ సింబల్ని ఇంకొకసారి నొక్కండి, అన్మ్యూట్ అవుతుంది అప్పుడు. రైట్, ఓకే. ఒకసారి చూడండి సార్, అది అన్మ్యూట్ చేయటము. మీరు అన్మ్యూట్ చేసాక ఒకసారి లైన్లోకి తీసుకుంటాను. ఈలోపు ఒకసారి నేను రమేష్ గారితో మాట్లాడతాను. రమేష్ గారు మీరు చెప్పండి ఈలోపు. మేడం టెల్ మీ, ఆర్ యు ఆడిబుల్? ఎస్ సార్, మీరు వినిపిస్తున్నారు, మీరు చెప్పండి సార్. ఇందాక ఈ సమస్య చాలా తీవ్రమైన సమస్యగా పరిణమించింది ఈ మధ్య కాలంలో. ఈ విషయాన్ని గౌరవనీయ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీమతి తంగిరాల సౌమ్య గారు కూడా అసెంబ్లీలో లేవనెత్తారు. అసలు ఈ అడవి ఆవు అనేది ఒక సాధు జంతువు అండి, అది డొసైల్ యానిమల్. అటువంటి ఆవు అది ఒక వైల్డ్ యానిమల్ గా కన్వర్ట్ అయిపోయింది. ఎందుకంటే మనుషులతోటి సాన్నిహిత్యం లేకపోవటం వలన అవి వైల్డ్ యానిమల్ గా తయారైపోయింది. దాన్ని అడవి ఆవులు అంటాము. మన డిప్యూటీ స్పీకర్ రామకృష్ణరాజు గారు కూడా అసలు అడవి ఆవులు అనే కాన్సెప్ట్ ఇది ఎక్కడ ఉంది అనేది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అసలు ఇది ఏ శాఖ కిందకు వస్తుందని కూడా అడిగారు ఆయన. అవునండి, ఇది మన దేశంలోనే ఇది ఒక కొత్త సమస్య అనమాట అండి. ఇది అంటే ఇప్పటికే భారతదేశ వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి సమస్య కోతుల సమస్య ఒకటి. ఇప్పుడు మా ప్రాంతానికి కోతుల సమస్య కాకుండా ఈ అడవి ఆవుల సమస్య కూడా ఎక్కువైంది. అయితే మన కలెక్టర్ గారు కూడా చాలా శ్రద్ధ వహిస్తున్నారండి. ఈ అడవి ఆవుల్ని ఎలాగైనా సరే ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చలు జరిపారండి. చాలా వారు హానెస్ట్ గా వారు చర్చలు జరిపారు. అయితే వారు నిన్న ఇంతకుముందు కూడా కలిశాను, ఒక 1 వీక్ ఎగో. వారు అంటారు అసలు వీటిని వాటి యొక్క ట్రాంక్విలిటీ అంటే వాటి యొక్క ప్రశాంతత దెబ్బతినకుండా ఎలా పట్టుకోవాలి అనే సమస్య వారిని తొలిచివేస్తుంది. అసలు ఇది ఒకప్పుడు ఎగ్జాంపుల్ ఒక పులి అనుకోండి, పులిని పట్టుకోవటం ఈజీ అనమాట. ఒక బోన్ పెడతాము, దాంట్లో ఏదో ఒక మాంసం వేస్తాము, అది వచ్చేసి దాంట్లో పడితే ట్రాప్ అయిపోతుంది, ఈజీ, వీ కెన్ ట్రాప్ ఇట్. అయితే ఈ అడవి ఆవులు గుంపుగా ఉండే అడవి ఆవులు మనిషి చూడంలోనే అంత దూరంలోనే ఇవి రయ్యమని పారిపోతాయండి. ఆ పారిపోయే క్రమంలో ఇవన్నీ కూడాను సుబాబుల తోటలు మధ్యలో ఈ మధ్య రైతులు చుట్టూ ఫెన్సింగ్ వేశారు. వాటిని ఎలా క్యాచ్ చేయాలి అనేది అసలు ఎవరికి అర్థం కావటం లేదు. అయితే ఇంకోటి ఏమిటంటే మాకు తెలిసిన ఒక ఎన్జిఓ సహజ జీవన్ సేవాలయ ఒక ట్రస్ట్ వారు ముందుకు వచ్చారండి. ఆ ఆవుల్ని కనుక మీరు పట్టుకొని మాకు అప్పచెప్తే వాటి యొక్క ఆలనా పాలన మేము చూసుకుంటాము అని వారు గొప్ప మనసుతోటి ముందుకు వచ్చారు. అయితే ప్రభుత్వం కూడా ఆ రకంగా శ్రద్ధ పెట్టింది. వారికి అక్కడ వెలది గ్రామంలో ఒక 1.5 ఎకరా ఒక పోరంబోకు భూమి ఉందండి. అక్కడ షెడ్ వేసుకొని ఆ షెడ్ లో ఈ ఆవుల్ని పెట్టి వాటిని పోషించే బాధ్యత మేము తీసుకుంటామని వారు ముందుకు వచ్చారు. అయితే ఇవి పట్టుకునే విషయంలోనే ఏం చేయాలో కూడా అసలు అర్థం కావటం లేదు. నిష్ణాతులు, దీంట్లో స్కిల్ పర్సన్స్ వీళ్ళందరూ కూడాను మరి ఆలోచన చేస్తే ఏమన్నా పరిష్కారం దొరుకుతుందేమోనని రైతులందరూ కూడాను వేచి చూస్తున్నారు మేడం. ఎస్ అండి, అంటే తంగిరాల సౌమ్య గారు ఈ ప్రస్తావన లేవనెత్తిన తర్వాత కూడా ఒకసారి కలెక్టర్ గారు విజిట్ చేయడం అయితే జరిగింది. సో అప్పుడు మరి దానికి ఏ రకంగా వారు ఏదైనా పరిష్కారం ఏమైనా సూచించారా, ఏమైనా సర్వే ఏమైనా చేయించారా? అప్పుడు వారు పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో డ్రోన్ తోటి రైట్, ఒకసారి రమేష్ వాసుదేవరావు గారు కూడా యాడ్ అయ్యారు, ఒకసారి వారితో మాట్లాడదాం. వాసుదేవరావు గారు సార్ ఒకసారి మాట్లాడరా? హలో సార్, వినిపించట్లేదు సార్, వినిపించట్లేదు. సార్ సారీ సార్, రమేష్ సార్ కంటిన్యూ అవ్వండి. అప్పుడు కలెక్టర్ గారు చాలా శ్రద్ధ తీసుకొని దీంట్లో యానిమల్ హస్బెండరీ, అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్లు తీసుకొని
వారు ఈ నదిలో ఉన్నటువంటి ఐలాండ్ చాలా వెడల్పు ఎక్కువ ఉంటుంది. అంటే కృష్ణా జిల్లా ఇటువైపు ఎన్టీఆర్ జిల్లా వైపు ఉన్న నది, అటు పల్నాడు వైపు ఉన్న నది ఒడ్డు ఈ మధ్యలో దాదాపుగా 3 కిలోమీటర్స్ విడ్త్ ఉంటుందండి. ఆ విడ్త్ లో కొన్ని లంక భూములు ఉన్నాయి. ఆ లంక భూములే వీటికి ఆవాసాలుగా ఉన్నాయి. అదే మీకు ఈ చివర ఆ చివర కంప్లీట్ వాటర్ ఉన్నట్టయితే అవి ఉండేవి కావు, వాటికి నివాసస్థలం దొరికేది కాదు. ఈ విడుతూ ఉండటం వలన అవి ఆ లంక భూముల్లో కాస్త అవి పగలపూట అవి అక్కడ ఉండి సేద తీరి సాయంత్రం 6 గంటల టైంలో అవి నెమ్మదిగా ఒక్కోటి బయలుదేరి అట్లా పంట పొలాల మీదకి వచ్చేసి ధ్వంసం చేస్తున్నాయండి. కలెక్టర్ గారు అయితే చాలా శ్రద్ధ తీసుకొని ఎంక్వైరీ చేశారు, పరిశోధన చేశారు. అవి ఎన్ని ఉన్నాయి ఏమిటి, దీన్ని వెంటనే పరిష్కరిస్తామని ఆ రోజు రైతులకు కూడా వారు తెలియజేయడం జరిగింది. అయితే సమస్య అంతా ఇదే, దాన్ని హౌ టు క్యాచ్ దెమ్, ఇదే అర్థం కాకుండా ఉంది. ఎస్ అండి. అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఆవుని హింసించకూడదు, అసలు ఆవుని ఏదైనా గాయపరిచినా కూడా అది చట్టరీత్యా నేరం కిందే వస్తుంది. కానీ ఇవి దాడి చేస్తున్నప్పుడు మరి ఇప్పుడు వీటిని ఎదిరించినా లేదంటే ఒకవేళ ఒక దెబ్బ వేసినా ఇప్పుడు వీటికి సంబంధించి ఎలా పరిగణించబడుతుందండి? అంటే ఇప్పుడు అది ఆవు కిందనే లెక్క వస్తుందా, లేదంటే ఆత్మరక్షణ కోసం దాన్ని తీసుకునే చర్యగా వస్తుందా? చట్ట ప్రకారం దీన్ని ఎలా తీసుకుంటారు? అదండి, ఇదంతా కూడాను చట్టపరంగా వీళ్ళందరూ నిపుణులందరూ కూర్చొని ఆలోచించారు. ఎందుకంటే ఇట్ ఈస్ న్యూ కాన్సెప్ట్ అన్నమాట ఇన్ ఇండియా. ఈ ఎక్కడా కూడా ఇటువంటిది ఏది లేదు. అయితే వాటికి మనుషులతోటి సాన్నిహిత్యం లేకపోవడం మూలన అవి మనుషులు చూడగానే పారిపోతున్నాయి, రానేవే. అసలు చాలా స్పీడ్ తోటి చాలా ఫెన్సింగ్ కూడా జంప్ చేసి అవి పారిపోతాయి. కానీ మేము వాటిని దూరం నుండి గమనించాం మేడం. ఆ ఆవులు ఎంత చక్కగా ఉన్నాయో, అద్భుతమైన బ్రీడింగ్ అండి. అసలు ఆ ఆవులు గాని ఎద్దులు గాని అవి పట్టుకొని ఉంటే, మన బ్రెజిల్ ఎట్లాగైతే మన ఒంగోలు ఆవుని అక్కడ పంపించి వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారో, ఆ ఆవుల్ని గనక పట్టుకొని బ్రీడ్ ని డెవలప్ చేయొచ్చండి. అండి, రైట్. ఒకసారి వాసుదేవరావు గారు ఒకసారి రైట్ అండి సార్ వినిపిస్తుందండి. రైట్, థ్యాంక్ యూ అండి. సార్ ఒకసారి దీనికి సంబంధించి ఇదే వింటున్నారు కదా డిస్కషన్, ఒకసారి మీ సైడ్ నుంచి ఒకసారి వివరణ ఇవ్వండి. అదేనండి, రమేష్ గారు చెప్పింది వివరంగా చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటండి, అందరికీ కూడా ఇది సమస్య ఒకటే. ఎందుకంటే అందరికీ కొత్త సబ్జెక్ట్, అడవి ఆవులు ఎలా పట్టుకోవాలి. మేము చాలా మందిని అప్రోచ్ అయ్యాం, రకరకాల ఇన్పుట్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు గవర్నమెంట్ వైపు కూడా మా షా గారు కూడా, మన కలెక్టర్ గారు కూడా చాలా ఆయనతో కూడా చర్చలు జరిగాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే సొల్యూషన్ ఎక్కడ వస్తుందా అంటే అనేది కనపడట్లేదు. ఎందుకంటే ఇవి ఎలా పట్టుకోవాలి, ఇవి పట్టుకోవడానికి మనం బై ఫోర్స్ చేయాలి, లేదా వాటికి ఏమైనా స్లో పాయిజన్ లాంటిది, అంటే మత్తు మందు లాంటిది ఏమైనా మనం పదార్థం ఇస్తే వాటిని పట్టుకోవడానికి ఒక అవకాశం ఉంది తప్ప, ఆ మత్తు పదార్థం ఇవ్వాలంటే ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఇదంతా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి కాదండి, వెటర్నరీ, ఫారెస్ట్, కలెక్టర్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతే తప్ప దీనికి ఒక మార్గం రాదు. ఎందుకంటే ఎక్కువ డోస్ అయితే దూడలు చచ్చిపోతాయి, అది స్మాల్ డోస్ అయి ఉండాలి. లేదు అంటే అంచెలంచెలుగా కనుక ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఎక్కడికక్కడే 1, 2 పట్టుకుని ఒక చోటు వాటికి ఉంది, వాడిని అక్కడ తరలించబడతాయి. అంటే ఇప్పుడు అందరికీ రెండో సమస్య ఏంటంటే, అక్కడ నేను గమనించింది, పట్టుకుంటాం ఏదోలాగా, ఎక్కడ పంపిస్తాం. దానికి మేము ముందుకొచ్చి సహజ జీవన సేవలు వాళ్ళు ముందుకొచ్చి మేము రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళు ముందుకున్నారండి. మార్నింగ్ దీనికి సంబంధించే ఒక డిస్కషన్ జరిగింది. ఉన్న వాటినే అక్రమ రవాణాలు, అక్రమంగా కబేళాలకు తరలించడాలు జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో ఇవి కూడా వస్తే కనుక మరి ఇవేమన్నా దుర్మార్గానికి గురయ్యే ఛాన్స్ ఉందంటారు? ఉండదు. అంటే ఒక ట్రస్ట్ తీసుకుంటే ఉండదండి, ఇండివిజువల్స్ ఇస్తే ఉంటుందండి. ఎందుకంటే దే కెనాట్, వాటిని ఫీడ్ చేయలేరు, వాటిని పోషించాలంటే డబ్బులు కావాలి, దాని బదులు అమ్మేసుకుంటారండి. సో దానికంటే ఒక ట్రస్ట్కి ఇస్తే నిలకడగా ఒక చోట ఉంటాయండి అవి. సో అది మనం చేయగలిగితే కన్నా సొల్యూషన్స్ రెండే అండి. ఒకటి, ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్, వెటర్నరీ వీళ్ళందరూ కలిసి ఒక సొల్యూషన్కి రావాలి. లేదు, విలేజెస్ అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, మీరు పట్టుకోండి, మేము వీటిని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటాము అని మాకు తెలిసినంతలో. అంటే ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ ద సొల్యూషన్. దీస్ ఆర్ ద 2 సజెషన్స్. రైట్ అండి. అంటే ఇప్పుడు వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం అంటే యాజ్ ఏ ఒక క్రూయల్ యానిమల్ని ట్రీట్ చేసినట్టు వీటిని ట్రీట్ చేయొచ్చా?
ట్రీట్ చేయడానికి అవకాశం అంటే ఉండకూడదు, చేయకూడదండి నిజం చెప్పాలంటే. కానీ మనం ఏమనుకుంటున్నాం, వీటిని మళ్ళీ అవి దూకేస్తున్నాయండి, 7 అడుగుల ఫెన్సింగ్ కూడా దూకేస్తున్నాయి. సో వీ నీడ్ టు సర్టన్లీ గెట్ దెమ్ టు సర్టన్ లెవెల్ ఆఫ్ డీజీనెస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ స్లోనెస్. వాటిలో కొంచెం ర్యాపిడ్ అగ్రెసివ్నెస్ తగ్గించగలగాలి. ఒక 1-2 అవర్స్ తగ్గించగలిగితే చాలు, వాటి పట్టుకొని మళ్ళీ దే విల్ బికమ్ నార్మల్. అలాంటిది ఏమైనా పాసిబిలిటీ ఉందో మెడికల్ గా మనకి తెలియదు. సో రెండోది ఏంటంటే, లేదంటే ఒక కాన్ఫిడెన్స్ ఫార్మర్స్ ఇచ్చి మీరు పట్టుకోండి, ఇక్కడ పెడతా, వీళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, మీకేం ఇబ్బంది లేదు, పట్టుకునే వరకు మీ బాధ్యత అనుకుంటే కనుక స్టెప్ బై స్టెప్ వెళ్ళాలండి. ఒక 4, 5, 10 మంది మనం గుంపులో వెళ్ళి వీ హ్యావ్ టు ట్రాప్ 1 or 2 ఎవ్రీ డే ఆర్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వీ హ్యావ్ టు డూ దట్. ఎస్ అండి, రైట్. దీనికి ఫైనల్గా ఒకసారి ఏదో ఇలా ఆపద జరిగినప్పుడు ఆపద్ధర్మంగా చర్యలు తీసుకోవడం కంటే ఒక శాశ్వత పరిష్కారం కంపల్సరిగా కావాలి. సో ఏది జరిగినా కూడా పత్రాలకే పరిమితం కాకుండా ఒక సొల్యూషన్ అదే జరగాలని అందరూ కూడా ఆశిస్తారు. సో దీని గురించి మీరు ఒకసారి ఫైనల్గా ఒకసారి చెప్పండి. అదే నేను అంటే యుద్ధానికి బ్యాటిల్ గ్రౌండ్ లో దిగితే కానీ యుద్ధం ప్రారంభించలేం లేదా కంప్లీట్ అవ్వదు. దీంట్లో కూడా మనం దిగాలండి. వీఆర్ ఆల్ టాకింగ్, వీ హ్యావ్ టు ప్రాక్టికల్లీ గెట్ ఇన్ టు దట్ బై ఆల్ మీన్స్. డిఫరెంట్ అందరి దగ్గర సజెషన్స్ తీసుకుని, ఇన్పుట్స్ తీసుకుని, లోకల్ మార్కెట్ వీళ్ళ దగ్గర తీసుకుని మనం చేయగలిగితేనండి దీనికి ఒక సొల్యూషన్ వస్తుందండి. అందరం మాట్లాడుతున్నాం, డ్రోన్స్ లో చూస్తున్నాం, అంతా ఒక ఎత్తండి. బట్ సంబడి వీ నీడ్ టు స్టార్ట్ గెటింగ్ ఇన్ టు ఇట్ ప్రాక్టికల్లీ. ఎస్ అండి, ఎస్. అంటే అవి ఆకలి వల్ల వస్తున్నాయి, ఆకలి అనేది అగ్రెసివ్నెస్ కి కారణం అని భావించి నెమ్మదిగా వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేసి వాటి అగ్రెసివ్నెస్ ట్రాక్టర్ లోడ్ లేకపోతే ట్రక్ లోడ్ గడ్డి తెచ్చి ఒక చోట వేస్తే అవి అక్కడికి వస్తాయి అనుకోండి, నెమ్మదిగా వాటిని ట్రాప్ చేయడం. ఎస్, ఆ ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఒకసారి రమేష్ గారు మీరు కూడా దీని గురించి ఒకసారి కంక్లూడ్ చేయండి. షూర్ మేడం, ఇది ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్ అండి. ఇది ఒక్కరి వల్ల జరిగే పని కాదు. ఈ చుట్టుపక్కల ఈ ఫార్మర్స్, డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు జనరల్ గా ఈ అడవి పందుల్ని వాటిని పట్టుకోవటానికి ఉచ్చులు పెడతారండి. అలాంటి ఉచ్చులు మా ఆవులు కూడా పెట్టవచ్చు. అయితే వాటి యొక్క ప్రాణాపాయము కలగకుండా, అవి పరిగెట్టకుండా కేవలం కాళ్ళకి మాత్రమే ఉచ్చు పడే విధంగా అటువంటి టెక్నికల్ గా ఏమన్నా వర్క్ ఉంటే మనం ఆలోచన చేయవలసి ఉంటుందండి. అదే మళ్ళీ ఆ ఉచ్చు మెడకు బిగించుకుంది అనుకోండి, ఉచ్చు అది బాగా టైట్ అయిపోయి ప్రాణహాని జరిగే పరిస్థితి ఉంది. ఇలాంటి వేరియస్ టెక్నిక్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనమాట. ఇందాక వారు చెప్పారు కదా, ఏదో లిటిల్ డోస్ అని మత్తు మంది ఇవ్వటం, లేకపోతే ఒక చోట గ్రాస్ పెట్టడము, అవి అక్కడ రావటము, లేకపోతే ఒక పెద్ద ట్రెంచ్ లాగా తవ్వేసి వాటి మీద గ్రాస్ పెట్టి ఆ దగ్గరకు వచ్చినప్పుడు అవి దాంట్లో పడేటట్టుగా, ఇట్లాగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అయింది. ఎందుకంటే ఇట్స్ న్యూ కాన్సెప్ట్, అందరికీ ఇది కొత్తది. మనందరం మాట్లాడుకుంటున్నాము, కానీ ఆ పనిలోకి మనం వెళ్ళలేకపోతున్నాం మనం. కాబట్టి వీళ్ళందరూ కలిసి తీసుకునే నిర్ణయం ఇదండి. రైట్ అండి, కంపల్సరీ దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం లభించాలి, అది త్వరలోనే ఆశిద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. ఈరోజు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ బోత్ ఆఫ్ యూ. సో ఇది వాళ్ళ మనం ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ YK న్యూస్, ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel